భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మొదటిసారిగా బ్రేక్ దర్శనాలు అమలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 30 నిమిషాల పాటు బ్రేక్ దర్శనం టికెట్తో దర్శనం చేసుకుని సౌలభ్యం కల్పించారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామంటున్న ఈవో రమాదేవితో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిన్నటి నుంచి కూడా భక్తుల సౌకర్యార్థం అలాగే వివిఐపీలు అలాగే దేవుడి దర్శనం త్వరగా కావాలని వచ్చేవారికి బ్రేక్ దర్శనం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి కూడా 9 గంటల 30 నిమిషాల వరకు కూడా ఉదయం పూట బ్రేక్ దర్శనాలు ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే భద్రాద్రిలో ఈ రకమైన బ్రేక్ దర్శనాలు మొదటిసారిగా అమల్లోకి వచ్చాయి. గతంలో ఎప్పుడూ కూడా ఇట్లాంటి దర్శనాలు ఏవి పెట్టలేదు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఈవో రమాదేవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, బ్రేక్ దర్శనాలు ఎట్లా రెస్పాన్స్ వస్తుంది, ప్రజల నుంచి ఎట్లా ఉంది? జై శ్రీరామ్. మనందరికీ తెలుసు భద్రాచల క్షేత్ర స్వామివారు అంటే సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాద్రి కొత్తగూడెంలో ఏదైతే ఉందో దీన్ని దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్నారు స్వామివారు. అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి స్వామివారు ఇక్కడ మనందరికీ తెలుసు. పిలవకుండానే అంటే ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు, వేలాది మంది భక్తులు సందర్శించుకుంటూ ఉంటారు. వర్షాకాలం అవనియండి, ఇంతకుముందు కరోనాలో కొద్దిగా బ్రేక్ పడ్డప్పటికీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతము వేలాది మంది భక్తులు వస్తున్నారు. వారికి తగినటువంటి ఏర్పాట్లు కూడా గావిస్తున్నాము, అన్ని సేవలను ఇస్తున్నాము. ప్రత్యేకంగా నిన్న అంటే 2వ తారీఖు జూలై 2వ తారీఖున మనము అతి శీఘ్రంగా దర్శనం చేసుకోవాలి భక్తులనే ఉద్దేశంతోన బ్రేక్ దర్శనాన్ని మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందరికీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ½ అన్ అవర్ అంటే అర్ధగంట సమయాన్ని మనం కేటాయించడం జరిగింది. ఉదయము సాయంత్రం ఒక అర్ధగంట అంటే రోజులో 1 గంట మాత్రమే మనము అతి శీఘ్ర దర్శనం అంటే బ్రేక్ దర్శనాన్ని కేటాయించాము. అందులో ప్రత్యేకంగా మనకు ఇక్కడ కొన్ని ఛానల్స్లో చూపిస్తున్నారు, ఏ సేవలు ఆపం మేము అంటే ఫ్రీ దర్శనం లైన్ ఫ్రీ దర్శనం కొనసాగిస్తూనే ఉంటాము. దానికి సంబంధం లేదు, ఎటువంటి ఆపకుండా అన్ని దర్శనాలు కంటిన్యూ చేస్తూనే మనకు ఈ ఒక్క ½ అన్ అవర్ ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని బ్రేక్ దర్శనం ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. స్వామివారిని బంగారు వాకిలి వరకు అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా 200 రూపాయల టికెట్తో వారు సందర్శించుకోవచ్చు. డ్రెస్ కోడ్లో ఉన్న వాళ్ళు స్వామివారి దగ్గర దాకా వెళ్తారు. ఒకవేళ డ్రెస్ కోడ్లో లేని వారు వెండి వాకిలి దాకా కూడా వెళ్ళి వారు దర్శించుకునే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొనకుండా ఇక్కడ వాతావరణం చాలా అంటే అధిక మొత్తంలో ఒక్కోసారి ఎండలు ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటుంది, వర్షం ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలో వారికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా మేము చూస్తున్నాం. ఇది మొత్తం మీద భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఇక్కడ నుంచి బ్రేక్ దర్శనాలు అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమలైనటువంటి దర్శనాలకు కూడా ఎక్కువగా ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా విఐపీలు కావచ్చు, భద్రాద్రి రామయ్యని దర్శించుకున్నామని చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే చిన్న భక్తులు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్న భక్తులు ఎవరన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఈవో రమాదేవి అయితే మనతో చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి ఎవరైనా గణేష్ కిరణ్ భద్రాచలం.